ఇవాళ జరగనున్న అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని ఆహ్వానం పంపిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు స్వయంగా కిషన్ రెడ్డి తెలిపారు. నేటి మీటింగ్కు ఆలస్యంగా ఆహ్వానం అందడమే ఇందుకు కారణమన్నారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల తాను సమావేశానికి రావడం లేదని తెలిపారు. అయితే తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీతో పాటు బీజేపీ పార్టీ చిత్తశుద్దితో కట్టుబడి ఉందంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ఈ రోజు ప్రజాభవన్ లో అన్ని పార్టీల ఎంపీల సమావేశానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుంది. దాంట్లో ప్రధానంగా కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధన అజెండాగా ఈ రోజు ఈ సమావేశం అనేది జరగాల్సి ఉంది. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క మల్లో ఆయన అధ్యక్షతన కూడా ఎగ్జాక్ట్లీ ఈ రోజు 11 AM కి ప్రజాభవన్ లో సమావేశం అనేది కూడా ఏర్పాటు చేశారు. సమావేశం కూడా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించవలసి వాళ్ళు డిస్కషన్ చేయాల్సి ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపైన కూడా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో పాటు రాష్ట్రానికి విభజన అంశాలకు చెంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలంగాణకి రావాల్సింది, అలాగే ఉద్యోగుల విషయాల్లో పలు అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ రోజు చర్చించాల్సి ఉంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అందరూ దాదాపు 17 మంది ఎంపీలు ఉన్నారు మన రాష్ట్రంలో. అటు కాంగ్రెస్ కి 8 మంది, అలాగే బీజేపీకి 8 మంది, ఒక ఎంఐఎం ఒక పార్టీకి ఒక ఎంపీ ఉన్న విషయం తెలిసింది. సో దీంతో పాటు వీరందరూ కూడా ఈ రోజు సమావేశము నిర్వహించాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు ఇప్పటికే కిషన్ రెడ్డితో పాటు, అలాగే బండి సంజయ్ కుమార్ తో పాటు అందరికీ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మళ్ళీ స్వయంగా ఫోన్ చేసి కూడా సమావేశానికి ఆహ్వానించారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆకస్మికంగా బీజేపీ పార్టీ తమకి లేట్ గా సమాచారం అందిందంటూ కూడా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక లేఖ రాశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి తెలంగాణ ఎంపీల సమావేశానికి మీరు పంపిన ఆహ్వాన పత్రం అందింది, ఆహ్వానానికి ధన్యవాదములు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖ నిన్న ఆలస్యంగా అందడం కారణంగా మా పార్టీలో అంతర్గతంగా చర్చించుకునేందుకు సమయం లేదు. దీంతో పాటు ఇప్పటికే నిర్ణయించుకున్న అధికార అనధికారిక కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి మేము హాజరు కాలేకపోతున్నాము. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటే కాస్త ముందుగానే తెలియజేయగలరు అంటూ కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం కి లేఖ రాశారు. అయితే తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉంది. చిత్తశుద్ధి అంకిత భావంతోనే తెలంగాణ అభివృద్ధికి మేము కృషి చేస్తామంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు రాసిన లేఖలో ప్రస్తావించారు. సో ఈ రోజు జరగనున్న ఈ అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కావడం లేదంటూ కూడా ఈ విషయాన్ని ఆహ్వానం పంపిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మీటింగ్ ఆలస్యంగా ఆహ్వానం అందడం ఇందుకు ప్రధాన కారణం అంటూ కూడా ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈసారి అంటే ఒక ఇటు కాంగ్రెస్ తో పాటు అలాగే బీజేపీ ఎంపీలు అందరూ ఒక చోట కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు అలాగే పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ పైన మాట్లాడతారని కూడా అందరూ భావించారు. కానీ ఆకస్మికంగా ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కాకపోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో ఈ మేరకు మరి మిగతా ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అటెండ్ అవుతారా లేదా అనేది కూడా ప్రస్తుతానికి ఎలాంటి అధికారికంగా సమాచారం అయితే లేదు. సో మొత్తానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ లేఖ రాయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్పందన. రైట్, థాంక్యూ.